ఒక ట్రూ లీడర్ ఎలా ఉండాలి అనేది ఆ సినిమాలో చూపించారు. రియల్ స్టోరీ కాబట్టి స్టోరీ గురించి నో కామెంట్స్. ఫస్ట్ థింగ్, రియల్ గా జరిగిన సంఘటనలు బేస్ చేసి తీశారు. చాలా 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 రియల్ గా అనిపించింది నాకైతే. ఇక్కడ నుంచి తండేల్ ముందు తండేల్ తర్వాత అని చెప్పుకుంటారని గట్టిగా నమ్ముతున్నాను నేనైతే, చాలా గట్టిగా. అంత బాగా అనిపించింది నాకు. కొన్ని సీన్స్ ఉంటాయి కళ్ళల్లోంచి నీళ్ళు తెప్పించేస్తాయి. లాస్ట్ 35 minutes నువ్వు నిజంగా ట్రూ లవర్ అయితే నీ కళ్ళల్లో డెఫినెట్గా నీళ్ళు రావడం ఖాయం. ఇంకోటి దేశభక్తి గురించి చూపే పాయింట్స్ కానీ కొన్ని మాటలు ఉంటాయి. ఆడపిల్ల కంట్లోంచి మన వల్ల నీరు వస్తే అవి చాలా ఎఫెక్ట్ అవుతాయి మన లైఫ్కి అని చెప్పిన పాయింట్స్ చాలా 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 బాగా అనిపించింది. సో మెయిన్గా సాయి పల్లవి గారి డ్యాన్స్ గురించి చెప్పాలి. బట్ ఈ సినిమాలో నాకు ఓన్లీ నాగ చైతన్య గారి యాక్టింగే కనపడింది. సో చాలా థ్యాంక్స్ చందు గారు. ఎందుకంటే ఎక్కడో మారుమూల పల్లెలో జరిగిన ఒక పెద్ద ఇష్యూ ఇది, కానీ చాలా మందికి తెలియపోవచ్చు. అలాంటిది తీసుకొచ్చి మా అందరికి చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి బన్నీవాస్ గారు. దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి చాలా నీట్గా చూపించినందుకు. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, కమ్ ఆన్ థియేటర్స్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. ఇప్పుడే తండేలు చూసి వస్తున్నా. తండేల్ దుల్ల కొట్టేశారు. చందుమొండేటి గారు, సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు ముగ్గురు దుల్ల కొట్టేశారు. ఎందుకు అంటే అంత మంచి లవ్ స్టోరీ ఉంది, అంత మంచి పేట్రియాటిజం ఉంది, దేశభక్తి ఉంది. అలానే లవ్ స్టోరీకి ప్రొఫెషన్ ఎట్లా వస్తుంది, అలానే ఆ ప్రొఫెషన్ వల్ల వీళ్ళు ఎన్ని కష్టాలు పడతారు. మనం అందరూ సీ ఫుడ్ తినేస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ సీ ఫుడ్ రావడానికి మన చేపలు పట్టే వాళ్ళు ఎంత కష్టాలు పడతారు. ఒక్కసారి వాళ్ళు సముద్రంలోకి దిగాక వాళ్ళు ఎన్ని కష్టాలు చూస్తారు. అలానే ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ, ట్రూ ఇన్సిడెంట్స్. సో వెళ్ళిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. 2 ఏళ్ళు పాకిస్తాన్ లో చిక్కుకుపోయారు. 2 ఏళ్ళు ముక్కు మోనిసలు బానిసల్లాగా నీలిగిపోయారు అక్కడ. కానీ వాళ్ళకి దిక్కు లేకుండా పోయింది. అలాంటి కష్టాల నుంచి ఎలా బయటపడ్డారు అని చందుమొండేటి గారు మంచి స్క్రీన్ ప్లేతో, దానికి తగ్గట్టు డిఎస్పి గారు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా బాగా చూపెట్టారు. సాయి పల్లవి గారు యాక్టింగ్ డామినెన్స్ అంటే ఆవిడ స్క్రీన్ మీద ఎవరిని డామినేట్ చేయలే, ఈ సినిమాలో కూడా అంతే. అలానే నాగ చైతన్య గారు ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంత మంచి యాక్టర్, ఎందుకంత మంచి ఆర్టిస్ట్. మంచి ఎమోషనల్ సీన్స్, లవ్ స్టోరీ, రొమాన్స్, అలానే పేట్రియాటిజం, దేశభక్తి అన్ని చూపించారు. అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో ఎస్పెషల్లీ మన జెండా ఎగిరినప్పుడు వచ్చే ఫైట్ సీక్వెన్స్ అద్దరిపోతుంది. అక్కడ నాగ చైతన్య గారి యాక్టింగ్, డిఎస్పి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పిచ్చి లేచిపోయింది ఆడ. దుల్ల కొట్టేశారు. అందుకే చెప్తున్నా, దుల్ల కొట్టేశారు. సినిమా మాత్రము శ్రీకాకుళం ఆశలు డొల్ల కొట్టేసిండు భయ. సినిమా మాత్రం ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ, ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. సినిమా మాత్రం డొల్ల కొట్టేసిండు. రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది నాగ చైతన్య గారి కెరియర్ లో. సూపర్ హిట్ సినిమా భయ, సూపర్ హిట్ అంటే సూపర్ హిట్. ఇద్దరి నాగ చైతన్య గారి, సాయి పల్లవి కెమిస్ట్రీ బాగుంది, లవ్ స్టోరీ బాగుంది. సినిమా మాత్రం సూపర్. ఓవరాల్ గా 300 కోట్ల సినిమా అని చెప్తాను. తాండేల్ మూవీ చైతన్య గారి కెరియర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక మెగాభిమానిగా చెప్తున్నాను. అక్కినేని ఫ్యాన్స్ కి ఈ మూవీ 100% హిట్. ఖచ్చితంగా సినిమా రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎంత హిట్ ఇచ్చిందో చైతన్య గారికి తాండేల్ అనేది సూపర్ హిట్ గా నిలిచింది. ఈ February 14th అందరూ లవర్స్ తో వచ్చి చూసేలా ఉంది మూవీ. బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం 2 ఖర్చీఫ్లు తెచ్చుకోండి. నేనే సింగిల్ చింతగాని కళ్ళల్లో నీళ్ళు తిరిగే. బ్రేకప్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు ఈ మూవీ చూస్తే. నాగ చైతన్య గారు యాక్టింగ్ తో 100% ప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీ. ఎక్కడ చాలా మంది అడుగుతున్నారు సాయి పల్లవి గారు ఏమైనా డామినేట్ చేశారా అని. ఇది డామినేట్ చేసే మూవీ కాదు, రియల్ లైఫ్ స్టోరీ. ఆ రియల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించడంలో చందుమొండేటి గారు సక్సెస్ అయ్యారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే సాంగ్స్ 100% సాటిస్ఫైడ్. మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఈ సినిమా చూస్తే 100% ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్స్ అండ్ లవర్ ఎమోషన్స్, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి ఈ మూవీలో. అలాగే పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్న సెన్సిటివ్ ఇష్యూని కూడా చాలా బాగా తెరకెక్కించారని చెప్పొచ్చు. సో తండేల్ అన్న చాలా వరకు బాగానే ఉంది. సో మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. అది నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చాడు. ఒకప్పుడు మన డిఎస్పీ ఏదైతే ఒక లవ్ స్టోరీస్ కి లేదంటే ఒక సాడ్ బీజిఎమ్స్ కి మంచి పేరు ఉందో, సో అంతకు మించి అయితే ఈ సినిమాకి ఇచ్చాడు. సో ఒకప్పుడు డిఎస్పీ సాంగ్ అయితే గుర్తు చేశాడు. అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది యాక్టింగ్ గురించి. సో నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరు ఎరగబడి యాక్ట్ చేశారు. మనకి సాయి పల్లవి ఏంటంటే ప్రతి మూవీస్ లో చేసే యాక్టింగ్ ఎక్కడ కొత్తగా అనిపించలేదు, తను ఈజీగా చేసుకుని వెళ్ళిపోయింది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే నాగ చైతన్య సో కంప్లీట్ గా తను డామినేట్ చేశాడు అనిపించింది యాక్టింగ్ లో అయితే. సో వాటి వరకు 100% న్యాయం చేశారు యాక్టింగ్ వైజ్ గా. కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. వాళ్ళిద్దరు పేరు అయినా సరే, కెమిస్ట్రీ అయినా సరే చాలా బాగుంది, చాలా బాగా వర్కౌట్ అయింది కూడా. To go and watch the movie with your family, it's nice.
क्योंकि मैं मेरे बच्चे के साथ गई थी बात करेगा बहुत अच्छा था ఆయన తండేల్ మూవీ చూసి వచ్చాను. తండేల్ మూవీ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఎక్కడ బోర్ కొట్టకుండా మనకి మంచి మూవీ అనమాట. అంటే ఒక మంచి ఫీల్ ఇస్తుంది. చాలా ఫీల్ గుడ్ మూవీ అనమాట. చాలా రోజుల తర్వాత ఒక మాస్ చూసి ఒక క్లాసీ మంచి లవ్ స్టోరీ సినిమా చూసాను. అలాగే ఒక రియల్ స్టోరీని కూడా అయింది. నిజంగా పాకిస్తాన్ లో జైల్లో ఉన్న సీన్స్ ఉంటాయి అన్న, నిజంగా గూస్ బంప్స్ అనమాట. ఇంకా ముఖ్యంగా నా చైతన్య కోసం మాట్లాడుకోవాలి. పడ్డ 2 సంవత్సరాల కష్టం కూడా తెర మీద కనిపిస్తుంది. డాన్సుల్లో కానీ యాస్ మాట్లాడటం కానీ ఆ గెటప్ కానీ యాక్టింగ్ కానీ చేసిన డాన్సులు కానీ సూపర్ అనమాట. నా చైతన్య కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట ఇది. పక్క ఆయనకు అందరి ద్రాక్ష యాక్టింగ్ ఫ్యామిలీకి 100 కోట్లు కదా. ఈ సినిమాతో కలెక్షన్ పరంగా కూడా ఒక వేరే రికార్డు సృష్టిస్తాడు. 100 కోట్లు 150 కోట్లు పక్కగా వస్తుంది అనమాట. ఇంకా డిఎస్పీ గారి మ్యూజిక్ ఎమోషన్ సీన్స్ లో కానీ ఆ ఇచ్చిన సాంగ్స్ కానీ సూపర్ అనమాట. ఇంకా సాయి పల్లవి యాసిడీస్ డాన్స్ లో కానీ యాక్టింగ్ లో ఎరగ తీసేశారు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా నేచురల్ గా చాలా బాగుంటది అనమాట. బట్ ఏదైతే వాళ్ళు జైల్లోకి వెళ్తారో ఆ సీన్ లో అయితే మాత్రం లిటరలీ గూస్ బంప్స్ అనమాట. ఓ పొడ్డోడు సీన్ ఉంటుంది ఇండిపెండెన్స్ డే రోజు జెండను పాతే సీన్, అది అయితే నిజంగా గూస్ బంప్సే. ఆ క్లైమాక్స్ ఫస్ట్ వచ్చి 10 నిమిషాలు అయితే నిజంగా కంటతడి తెప్పించాడు అనమాట.